డ్రగ్స్ కేసులో ఇంతవరకు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. ఏంటి బీజేపీ వాళ్ళు ఆపిస్తున్నారా? అది వైసీపీ వాళ్ళని ఆపిస్తున్నారా? తెలుగుదేశం వాళ్ళని ఆపిస్తున్నారా? ఎందుకంటే సంజయ్ ఆక్వా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళనినేమో వైసీపీ పత్రిక రాసుకొచ్చింది, వాళ్ళు వైసీపీ వాళ్ళని తెలుగుదేశం పత్రికలు రాసుకొచ్చింది. ఫైనల్గా సీన్ కట్ చేస్తే అది క్రైమే. ముందు శాంపిల్స్ తీశారు సిబిఐ వాళ్ళు, ఆ శాంపిల్స్ని పంపించారు. రాజకీయ హడావిడి కూడా కొంత తగ్గింది. ఎందుకని అంటే ఆ శాంపిల్స్ బేసిస్ మీదన అసలు కథ తేలుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే సీజ్ చేసినటువంటి కంటైనర్ ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉంటుంది. సిబిఐ నుంచి కస్టమ్స్ అధికారులకు లేఖ రాశారు. మరో 3-4 రోజుల్లో నివేదిక వస్తుందని. విశాఖ కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో ఓ టెస్టింగ్ ల్యాబ్ ఉంది. అందులో ఈస్ట్లో ఎంత గ్రేడ్ డ్రగ్స్ ఉన్నది గుర్తించే అవకాశం ఉంది. అయితే సిబిఐ నార్కోటిక్ కిట్లతో డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించాక ఎంత పరిమాణంలో డ్రగ్స్ కలిసాయన్న నివేదికల కోసం సిఎఫ్ఎస్ఎల్ పంపారు. స్థానిక ల్యాబులు కాకుండా ఢిల్లీ, హైదరాబాద్, పూణేలో ఉన్న ల్యాబులకి పంపి పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. నివేదికలు రావడానికి 3-4 రోజులకు పైగా పట్టే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో విచారణకు సిబిఐ ఇప్పుడు సంజయ్ ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, బ్రెజిల్కి నగదు లావాదేవీలు ఇప్పటికే ఆరా తీశారు. సిబిఐ బృందం బ్రెజిల్కి వెళ్ళి విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. జర్మనీకి వెళ్ళిన నౌక 2 రోజులు అక్కడే ఎందుకు ఆగిందనే కోణంలో కూడా విచారణ చేయబోతున్నారు. సీ ఫుడ్ ఎగుమతిదారులు కొందరికి సిబిఐ ఫోన్ చేసి ఏ దేశాలకు ఎగుమతి చేస్తారు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎక్కడున్నాయన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. రొయ్యల ఆహారం తయారీ యూనిట్ల యాజమాన్యాలతో కూడా డ్రైడ్ ఈస్ట్ ఏ స్థాయిలో ఉపయోగిస్తారు, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారనే అంశాల మీద కూడా ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నందున విశాఖను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని సంజయ్ ఆక్వా ప్రతినిధులకు సిబిఐ ఆంక్షలు విధించింది. కొత్తపల్లి మండలంలోని మూలపేటలోని సంజయ్ ప్రాసెసింగ్ యూనిట్లో తనిఖీ చేస్తున్న రోజే సమీపంలోని ఒక కాలనీకి రికార్డులు, బిల్లులు, ఓచర్లు, చెక్బుక్లు కంపెనీ బస్సులో తెచ్చారు. ఈ రికార్డులు పోలీసులు సిబిఐకి కాకుండా సంస్థ ప్రతినిధులకే ఇచ్చారు. సిబిఐ అవి అడక్కపోవడం అన్నటువంటిది ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది.